హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కానీ ఇప్పుడు 70s 80s హీరోయిన్స్ బయటికి ఒక ఈవెంట్ కి వచ్చినా లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చినా ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చినా చాలా హుందాగా రెడీ అవుతారు. మంచి పట్టు చీరలు కట్టుకొని జ్యువెలరీ వేసుకొని మంచి లిప్స్టిక్ వేసుకొని ఫుల్ మేకప్ వేసుకొని, అంటే వాళ్ళని అలానే చూసాం కాబట్టి అలానే బయటకు వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ చూసి ఓ చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడు కూడా ఏమనుకోవాలి అన్న అది ఉంటుంది కామన్. బట్ మీరేంటి అసలుకి నిజం మూవీలో మహేష్ బాబు అమ్మగా ఎలా ఉన్నారో ఒక కాటన్ పాత చీర కట్టుకొని నిజం సినిమాలో మా రిలేటివ్స్ నాకు ఫోన్ చేసి మరీ తిట్టారు, ఏంటి అంతగా పాడైపోయావు నువ్వు అన్నారు. పాడేందుకు పోయాను, పాడైపోలేదు. ఏమైందంటే ఏంటిది మొహల్ అయిపోయింది నల్లగా. ఆ రోడ్లు అట్లాంటిది రోడ్ల మీద పడుకుంటున్నారు వాళ్ళు, అక్కడ నల్లగా అయిపోవా అడ్డాయన బొగ్గులు పూసుకున్నట్టు అట్లా అయిపోద్ది. అంతేగాని అదేదో పెద్ద పొద్దున్నుంచి సాయంత్రం వరకు బ్యూటీ సెలూన్కి వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే మరీ నువ్వు ఆ మాటకు వస్తే మహేష్ బాబు వాళ్ళ మేకప్ మ్యాన్ నన్ను అన్నాడు, అమ్మ కొంచెం సరిగ్గా ఉండండి అమ్మా, మీరు మీ వల్ల మేము కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అని ఆయన బతుకులాడ్డం పట్టాభి గారా పొడుగ్గా ఉంటారు కదా ఆయన. అవి వెరీ స్వీట్, చాలా చాలా అకామిడేటింగ్ మహేష్ బాబు గాని. ఓకే అంటే ఓ ఆవిడంతా వేసుకుందా మనం కూడా మనం వేసుకోవాలి కదా ఆ రకంగా చూసాము. అందుకని ఆయన నన్ను రిక్వెస్ట్ చేశామ్మా మీరు మరీ అట్లా చేసుకోకూడదమ్మా, బట్ ద డైరెక్టర్ వాంట్స్ ఇట్. అది కూడా ఒక ఈగోయే నాకు. నేనేమి అందంగా కావాలని నేను ట్రై చేయను. యాజ్ ఎన్ యాక్ట్రెస్ ఇట్స్ మై డ్యూటీ టు లుక్ ద పార్ట్. ఓకే ఒకసారి సరిత అని ఒక యాక్ట్రెస్ ఉన్నారు కదా, మరో చరిత్ర అద్భుతమైన యాక్ట్రెస్ ఆమె. ఆ మంది నేను ఒక చోట పల్లెటూళ్ళలో ఒక సీన్ చేస్తుంటే ఆ పల్లెటూళ్ళలో వాళ్ళందరి మధ్యలో నేను ఒక్కదానిలో ఉండాలి అని ఒక తపన ఉండేది. దట్ ఈస్ సో ట్రూ. మనం వాళ్ళలో అంత వేరుగా ఎందుకు అనిపిస్తాం? అదే రకంగా ఇంకో సినిమాలో నేను శారదా అనే సినిమాలో చేస్తున్నా, జితేందర్ నేను. దానిలో మొట్టమొదటి సీన్ చేస్తున్నప్పుడే లేక్ డండన్ నా ఫస్ట్ డైరెక్టర్ ఆయనే. ఆయన అన్నారు, ఇక్కడ నువ్వు పాట పాడుతుంటే ఇక్కడ ఉండే అనాథాశ్రమంలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా నువ్వంటే ఇష్టం ఉండదు. సో దే లుక్ ఎట్ యూ లైక్ పెద్ద పాట పాడుతుంది, పెద్ద గొప్పది అనుకుంటా. ఆ రకమైన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు అది గమనించినా సరే నువ్వు పట్టించుకో అని ఎందుకు చెప్పారు నాకు మొత్తం. నేను ఎందుకు వై డోంట్ దే లైక్ మీ? వాళ్ళ కారణం ఏమిటి, నన్ను ఎందుకు లైక్ చేయరు అంటే బికాజ్ యూ లుక్ బెటర్ దెన్ దెమ్, యూ కెన్ సింగ్ బెటర్ దెన్, you dress better than them, you don't look like one of them because you are my heroine. At the end of it is that they are making a film on this girl. But special qualities avi lekapothe ma cinema enduku distam mem. See, he had every point covered kada, chaala clarity. Andukane director నాకు అంత ఇష్టంగా ఉండేది. ఓకే పూర్తిగా క్లారిటీ. తర్వాత నన్ను తిట్టాడైనా, నా ప్రాణాలు ఇస్తావు ఇప్పుడు చూసి నన్ను ఏదో ప్రశ్నలు అడుగుతానే ఉంటావు, తిట్టాడు కూడా వాళ్ళు ఆయన. బట్ అది చాలా కరెక్ట్. అది మనం ఒక సినిమాకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు లుక్ ద పార్ట్.